ప్రైమ్ డిబేట్. ఎస్ సుమిత్ర గారు ఏంటి ఎలా రెస్పాండ్ అవుతారు? కోర్టు ఆదేశాలు విచారణ వెలుగు చూసిన వాస్తవాల ప్రకారమే ముందుకెళ్తున్నామని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? కేసీఆర్ గారికి నోటీసులు వచ్చేసాయి, వరుసగా చూస్తున్నాం ఈ రోజు ఒక్కొక్కరికి ఏ స్థాయిలో అవుతున్నారు. సతీష్ గారు, మీకు డిబేట్లో పాల్గొంటున్నటువంటి మహేష్ గారికి, చరణ్ కౌశిక్ గారికి, అనలిస్ట్ రామ్మోహన్ గారికి, ప్రైమ్ 9 వీక్షకులకు అందరికీ నమస్తే, జై తెలంగాణ. నమస్తే, చెప్పండి. చూస్తున్న 2 సంవత్సరాల పాలన ఏ తీరుగా ఉన్నదనేది, మరి ప్రతి సందర్భంలో కూడా ప్రజల ఆలోచన మళ్లించడానికి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇట్లాంటి ఎత్తుగడలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటి నుంచి చేస్తూనే ఉన్నది. మరి 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను తప్పుబట్టి చూపించాలి, ఆ పాలన ప్రజల్లో ఒక సదభిప్రాయాన్ని మంచి ఒక భావన నుంచింది, దాన్ని తొలగించాలి, తగ్గించాలి అనేటువంటి క్రమం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ కుట్ర మనం చూస్తూ ఉన్నాం. ఏ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ అదే అబద్ధాలను కొనసాగిస్తూ ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించి రకరకాల కారణాలతో జరిగేది ఏదైనా ఉంటే అది అంతర్గతంగా జరగాల్సినటువంటి దాన్ని బహిరంగపరిచి వాళ్ళ భద్రతా వ్యవస్థను దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. ట్యాపింగ్ అవసరం ఎప్పుడు దేశ భద్రతకు సంబంధించి కానీ ఇతరత్ర సమస్యలు కానీ, దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్కి ఎంత మాత్రం తగదు. ఇవాళ వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గురించి ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంలో, లేదా కేసీఆర్ గారి పథకాలను, మరి ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ఆపినటువంటి క్రమంలో, ప్రజలు ప్రశ్నిస్తున్న క్రమంలోనూ ఇట్లాంటి ఎత్తుగడలు ముందుకేసుకుంటున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంగా, ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంగా ఇలాంటి చిల్లర వేషాలు కాంగ్రెస్. అంటే ఇందాక చరణ్ గారు చెప్తూ అధికారులు ఎవరైతే అధికారులకి రెస్పాన్సిబిలిటీ పూర్తి స్థాయిలో వారి విచారణలో భాగంగా ఎవరి పేర్లు అయితే చెప్పారు, రాధాకృష్ణ రావు గారు కేసరి గారి పేరు చెప్పారు, ప్రణీత్ రావు గారు కేటీఆర్ గారి పేరు, అలాగే హరీష్ రావు గారు వేరే అధికారి చెప్పారు. కాబట్టి ఆ విచారణ భాగంగా వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి ఆ పేర్లు ఆధారంగా వీళ్ళు పిలుస్తున్నారు విచారణకు సంబంధించి. మేము ఎక్కడ ఇందులో మా పాత్ర ఏమిటన్నాడు? ఏమీ లేనిది 600 మంది ఒకటే రోజు ట్యాప్ చేసిందట, ఇద్దట అదట. అటు అధికారులు బయట పెట్టకుండా, సిట్ అధికారులు బయట పెట్టకుండా వీళ్ళకి ఏ రకంగా విషయం తెలిసి అధికారులు బయట పెట్టడానికి లేదు, అధికారికంగా ఒక వార్త కూడా సిట్ వైపు నుంచి రాలేదు. మరి ఎలా కాంగ్రెస్ కు తెలిసింది? ఎలా వాళ్ళ అనుబంధ మీడియాకు ఈ విషయాలు తెలిసి, కాంగ్రెస్ పెంపుడు మీడియాకు ఈ విషయాలు ఎట్లా తెలుస్తాయి? ఇదిగో అదిగో పూలంటే ఇదిగో తోక, అదిగో పామంటే ఇదిగో పడుగు అనేటువంటి ప్రచారం వీళ్ళు ఎట్లా చేస్తారు? ఎట్లా బీఆర్ఎస్ ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలని చూస్తారు? బీఆర్ఎస్ మీద వీళ్లకు మొన్నటి వ్యవహారం చూసినాం. నైనీ బొగ్గుగన్ల వ్యవహారము గనుల మసి, కుంభకోణాల మసిలో నిలువెల్లా కూరుకపోయింది. ఆ బురదలో కూరుకపోయినటువంటి కాంగ్రెస్ ఆ బురదను బీఆర్ఎస్ కు చల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఎంత మాత్రం సఫలం కారండి. మరి ఇందాక కొండను దవ్వి ఎలుకను పట్టలేరు, ఎలుకను కాదు కదా ఎలుక తోకను కూడా పట్టలేరు. ఎన్ని కొండలన్నా అది అవనియండి, అందరూ అదే వాడుతున్నారని నేను దాన్ని ఉపయోగించడం లేదు, కానీ దీన్ని సాగదీస్తూ ఉన్నారండి. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక వ్యవహారం కాదు, ఒకసారి కాళేశ్వరం అంటారు, ఇంకోసారి ఈ కార్ రేస్ అంటారు, మరోసారి టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు. వీళ్ళ కుంభకోణాలను వెలికి తీసినప్పుడల్లా వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ ముందు పెట్టుకుంటారు. ఇందాక సోదరులు మహేష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటే ఇంతకన్నా విడ్డూరం ఇంకొకటి ఉండదండి. రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ ను ఎవరు కాపాడుతా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారికి ఎవరు కాపాడుతా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచంగా ఎవరున్నారని ప్రజలకు తెలుసు. ఆయన కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీసే రక్షకులుగా బండి గారు ఉన్నారు, రఘునందన్ గారు ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. కేంద్ర మంత్రి గనుల శాఖ మంత్రి గారు కూడా ఈ బొగ్గు గనుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తా ఉన్నారు, ఏంటి వాళ్ళ పాత్ర అనేది స్పష్టమవుతుంది కదా. కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కదా. ఈ కుంభకోణాలు బయటపెట్టినటువంటి క్రమంలోనే ఆ కక్షపూరితమైనటువంటి చర్యలతో ఇట్లాంటి దాడులు చేయడం మీద ఇంకోట్లేదు. హిల్2 వ్యవహారాన్ని అడ్డుకున్నాం, లగచర్ల వ్యవహారాన్ని అడ్డుకున్నాం, హైడ్రాని అడ్డుకుంటున్నాము, అన్ని కాంగ్రెస్ దోపిడిని అడ్డుకుంటున్నాము, స్కామ్లను బయటపెట్టి. రేవంత్ రెడ్డి గారు అయితే అంటారు ప్రతిసారి బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతా అంటారు. మేమేమో ఒంటి మీద బట్టలు కాదండి, మాకు సంస్కారం ఉంది. బీఆర్ఎస్ గా
మేము ఒంటి మీద బట్టలు కాదండి ఇప్పేది, పార్టీ యొక్క పరువు, పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్కృత్యాలను బయటపెట్టి కాంగ్రెస్ పార్టీని బరిబత్తల తెలంగాణ సమాజం ముందు నిలబెడతాను, వాళ్ళ దోపిడీని వాళ్ళ స్కామ్లను బయటపెడుతూ దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బీజేపీ కేంద్రంలో పెద్దన్న ఆ బడేబాయి ఈ చోటేబాయిని కాపాడుతూ వస్తున్నటువంటి క్రమమే చూస్తున్నాం కానీ మరొకటి కనిపించదండి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు ఇక్కడ, ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారికి రక్షణ. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పిండ్రు, నేను ఆ బడి విద్యార్థిని అని చెప్పిండ్రు, ఆ బడిలో చదువుకున్నా అని చెప్పారు. అవసరమైతే అటు పోవడానికి తను సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పాలన ఉన్నదని ఎవరు ప్రజలు అనుకోవడం లేదండి, ఇది పేరు మాత్రమే కాంగ్రెస్. ఇక్కడ ఉన్నది టీడీపీ, ఇక్కడ ఉన్నది బీజేపీ. మరి ఏదో తేల్చుకోలేని స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. పాపం సీనియర్లు అందరూ అదే తలబట్టుకొని కూర్చుంటా ఉన్నారు. వాళ్ళ మంత్రుల మధ్య విభేదాలను సృష్టించి మంత్రుల ఐక్యతను దెబ్బతీసి తెలంగాణ మంత్రులు మరి వాళ్ళ పాత్ర ఏంటి దోపిడీ దారులుగా చూపిస్తూ. చరణ్ గారు వస్తారు, చరణ్ గారు కేవలం మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ కోసమే